హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎంజే టాక్స్. అలివేణి ఆణిముత్యం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరమైన మలుపులతో సాగింది. ఒకవైపు బ్యూటీ పార్లర్లో సహస్రాన్ని ఇబ్బంది పెట్టేలా వచ్చిన ఒక లేడీ కస్టమర్ డ్రామా, మరోవైపు డాక్టర్ దేవ్కు వచ్చిన ప్రఖ్యాత దివ్యాంగ హాస్పిటల్ ఇన్విటేషన్ కార్డు చుట్టూ నడిచిన సంఘటనలు ఈనాటి కథలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇంకా కథలోకి వెళ్తే బ్యూటీ పార్లర్కి ఓ హై ప్రొఫైల్ లేడీ కస్టమర్ మాస్క్, గాగుల్స్, క్యాప్ ధరించి ఎంతో స్టైలిష్గా యాటిట్యూడ్ చూపిస్తూ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఆమెను చూసిన పార్లర్ స్టాఫ్ సహస్ర ఎంతో మర్యాదగా ఆహ్వానిస్తూ ఉంటారు. సహస్ర తనను తాను పరిచయం చేసుకుంటూ, మా పార్లర్కి మీరు ఫస్ట్ టైం వచ్చారు, కాఫీ లేదా జ్యూస్ ఏమైనా తీసుకుంటారా అని ఎంతో వినయంగా అడుగుతూ ఉంటుంది. కానీ ఆ లేడీ మాత్రం చాలా పొగరుగా మాట్లాడుతూ, వీఐపీ పర్సన్స్ వస్తే దగ్గరుండి చూసుకోవడం మీ మర్యాద కావచ్చు, మీ పార్లర్లో మెయిన్ సర్వీస్ కంటే ఫ్రీ సర్వీసుల మీద ఎక్కువ ఫోకస్ పెడతారా అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. దానికి సహస్ర చిరునవ్వుతోనే బదిలిస్తూ, మాకు కస్టమర్లే దేవుళ్ళు, వారిని అన్ని రకాలుగా సంతృప్తిపరచడమే మా పద్ధతి అని సున్నితంగా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ కస్టమర్ పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఐబ్రో థ్రెడ్డింగ్ సర్వీసులు కావాలని చెప్తూ ఉంటుంది. సహస్ర ఆమెను లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టగా, ఎక్కువ యాక్టింగ్ అవసరం లేదు అంటూ మళ్ళీ అవమానించేలా మాట్లాడుతుంది. సర్వీసులో ఏమైనా తేడా వస్తే మీ పార్లర్ గతి మారుతుంది అని హెచ్చరించడంతో సహస్ర దేవుణ్ణి తలుచుకుంటూ ఆవిడ యాటిట్యూడ్ తట్టుకునేలా చూడమని మనసులో వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు డాక్టర్ దేవ్ తన క్యాబిన్లో ఉండగా అక్కడికి దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి ఒక అసిస్టెంట్ ఎంతో ప్రత్యేకమైన ఇన్విటేషన్ బాక్స్ తీసుకొచ్చి అందజేస్తూ ఉంటాడు. మా ఎండి గారు మిమ్మల్ని ఎలాగైనా ఈ పార్టీ ఫంక్షన్కి రమ్మని ప్రత్యేకంగా ఆర్డర్ వేశారు అని చెప్తూ ఉంటాడు. దానికి హాస్పిటల్ బాయ్ కల్పించుకొని, ఇన్విటేషన్ ఇవ్వడం వరకు నీ బాధ్యత, రావడం రాకపోవడం మా దేవ్ సార్ ఇష్టం అంటూ అతన్ని పంపించేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్దాయన దేవ్ శ్రేయోభిలాషి ఆ ఇన్విటేషన్ను చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది, ఖరీదైన బొకేతో పాటు ఇన్విటేషన్ రెడీ చేయించి దేవుని గ్రాండ్గా పంపించాలి అని భావిస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ దేవ్ మాత్రం, నాకు ఇలాంటి కార్పొరేట్ ఆర్భాటాలు, పార్టీల ఇన్విటేషన్లు పట్టుకొని తిరగడం అస్సలు ఇష్టం ఉండదు అని తేల్చి చెప్పేస్తాడు. దానికి పెద్దాయన స్పందిస్తూ, నాకు తెలుసు దేవ్, కానీ ఈ ఈవెంట్ రేంజ్ చాలా పెద్దది అంటున్నారు. హాస్పిటల్ ఎండీ గారు నాకే ఇన్విటేషన్ ఇవ్వకుండా నేరుగా నీకే పంపించారంటే ఒక్కసారి ఆలోచించు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. పక్కనే ఉన్న హాస్పిటల్ బాయ్ మధ్యలో కల్పించుకొని, అదే కదా సార్, మన దేవ్ సార్ రేంజ్ అది. ఈ సిటీలో ఎన్ని పెద్ద హాస్పిటల్స్ ఉన్నా, వాళ్ళ స్థాయి ఎంత ఎత్తులో ఉన్నా మన దేవ్ సార్ గారిని ఇన్వైట్ చేయాల్సిందే. ఎందుకంటే ద వన్ అండ్ ఓన్లీ టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ మన దేవ్ సారే అంటూ దేవును ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. పెద్ద ఆయన మయంతో, నువ్వుండు మయం అని వారిస్తూ, దేవుతో అంత పెద్ద ఈవెంట్లో నిన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడైనా మన హాస్పిటల్ పేరు వస్తుంది కదా, అప్పుడు మన బ్రాండ్ వాల్యూ ఎంతగానో పెరుగుతుంది అని వివరిస్తూ ఉంటాడు. అందుకు మయం వెంటనే, ఒకవేళ మన దేవ్ సార్ వాళ్లకు నచ్చకపోతే అని సందేహం వ్యక్తం చేయగా, పెద్దాయన సీరియస్ అయి మయానికి క్లాస్ పీకుతాడు. పెద్దాయన దేవుని ఉద్దేశించి ఎంతో గొప్పగా మాట్లాడతాడు. డబ్బు పిచ్చి ఉన్నవాడు ఆశకు లొంగుతాడు, పదవుల పిచ్చి ఉన్నవాడు ప్రలోభాలకు లొంగుతాడు. కానీ మన దేవికి ఉన్నది ఒకటే పిచ్చి, అది రోగి ప్రాణం పోయాలనే పట్టుదల. దివ్యాంక గ్రూప్ కాదు కదా, ఈ ప్రపంచంలో ఏ కార్పొరేట్ సంస్థ 100 కోట్లు కుమ్మరించినా దేవ్ ఆత్మగౌరవాన్ని కొనే అర్హత ఎవరికీ లేదు అంటూ డాక్టర్ దేవ్ నీతి నిజాయితీ ఆయన ఆత్మగౌరవాన్ని ఎంతో గొప్పగా ప్రశంసిస్తూ ఉంటాడు. యునైటెడ్ నర్సింగ్ హోమ్ ఎండీ గారు పట్టుబట్టి దేవ్తో, యునైటెడ్ నర్సింగ్ హోమ్ ఎండీ నేను చెప్తున్నాను, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్లాల్సిందే దేవ్ అని ఆర్డర్ వేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న హాస్పిటల్ బాయ్ మయాన్ని బయటకు పంపించేసి దేవ్ వద్దకు వచ్చి బ్రతిమలాడుతూ ఉంటాడు. దేవ్, ఈ ఈవెంట్ మన హాస్పిటల్ గ్రోత్కి ఎంతో ప్లస్ అవుతుంది, ప్లీజ్ నా మాట కాదనుకో, నీకు పుణ్యం ఉంటుంది, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను దేవ్ అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఎండీ గారు రిక్వెస్ట్ చూసి డాక్టర్ దేవ్ కాస్త శాంతించి సమయం అడుగుతాడు. దాంతో ఎండీ గారు ఎంతో సంతోషంతో, నువ్వు ఆలోచిస్తానన్నావంటే వెళ్తున్నట్టే లెక్క అంటూ ఆనందపడుతూ ఉంటాడు.
ఇంకా చీరాల శ్రీనన్న తన అనుచరులతో కలిసి బీచ్ ప్రాంతంలో ఓట్ల ప్రచారం మొదలు పెడతా ఉంటాడు. అనుచరులు చీరాల ప్రెసిడెంట్ శ్రీనన్నకి జిందాబాద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు. శ్రీనన్న అనుచరుడు ఒకడు, అన్నా ఇక్కడ చూస్తే మహా అయితే 500 ఓట్లు కూడా లేవు, ఈ బస్తీలో మనకేంటి పని అని అడుగుతూ ఉంటాడు. శ్రీనన్న అతనికి క్లాస్ పీకుతూ, గెలవడానికైనా ఓడిపోవడానికైనా ఒక్క ఓటు చాలురా, అయినా ప్రతి ఓటు ముఖ్యమే అంటూ బస్తీలోని అలివేలు ఇంటి వద్దకు చేరుకుంటూ ఉంటారు. శ్రీనన్న రాకను చూసి పక్కనే ఉన్న వ్యక్తి, బామ్మ, అలివేలు, లచ్చు, శ్రీనన్న వచ్చాడు, లేచి దండం పెట్టుకోండి అని చెప్తా ఉంటాడు. లచ్చు మాత్రం నేను లేవలేను అంటూ కూర్చునే ఉంటుంది. శ్రీనన్న అలివేలును పలకరిస్తూ, ఏంటి అలివేలు, తమ్ముడిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళావంట కదా, మాటలు వచ్చాయా అని అడుగుతూ ఉంటాడు. అందుకు అలివేలు ఎంతో బాధపడుతూ, మాటలకి విలువ ఎక్కువ సారు, మా తమ్ముడికి మాటలు రావాలంటే ఆ విలువను నేను ఇచ్చుకోలేకపోయాను సారు అని కన్నీటి పర్యంతమవుతూ ఉంటుంది. అప్పుడు శ్రీనన్న రాజకీయ సానుభూతి చూపిస్తూ, ఏమైనా సాయం కావాలంటే నన్ను అడుగు, నేను చేస్తాను, తెలిసిన వాళ్ళం కాకపోతే తెలియని వాళ్ళకి చేస్తామా చెప్పు అని అంటూ ఉంటాడు. అలివేలు వెంటనే నాకే సాయం అక్కర్లేదు సారు అని తిరస్కరిస్తుంది. కానీ శ్రీనన్న మళ్ళీ నటించి, కష్టం ఉన్నా అవసరం ఉన్నా భయపడకుండా అడుగు, మీ బాధ నా బాధ కాదా అని అనగానే పక్కనే ఉన్న లచ్చు కల్పించుకుంటుంది. లచ్చు ఏది కావాలన్నా చేస్తారా సారు? శ్రీనన్న చేస్తాను, అయితే 20 లక్షలు ఇవ్వండి. లచ్చు 20 లక్షలు అడగగానే శ్రీనన్నతో పాటు అక్కడున్న వాళ్ళంతా బెత్తరపోతూ ఉంటారు. చిన్నోడి ఆపరేషన్కి 19 లక్షలు, మందులకి ఇంకో 1,00,000, మొత్తం 20 లక్షలు ఇచ్చేయండి అని లచ్చు గట్టిగా అడుగుతూ ఉంటుంది. షాక్ తిన్న శ్రీనన్న అక్కడి నుంచి జారుకోవడానికి కవర్ చేస్తూ, ఒక ఓటు తేడాతో ఓడిపోతాం అంటే ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, కానీ ఇక్కడ మనం ఏకగ్రీవం కదా, అంత ఖర్చు పెట్టలేం అని దాటేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శ్రీనన్న ఓట్ల లెక్కలు వేస్తూ, నువ్వు, బామ్మ, అలివేలు, మీ ఆయన, ఎలాగూ బుడ్డోడికి ఓటు లేదు కాబట్టి మొత్తం 4 ఓట్లు, ఓటికి 10,000 చొప్పున 40,000 అరేంజ్ చేయనా అని అంటూ ఉంటాడు. శ్రీనన్న అనుచరులు మళ్ళీ శ్రీనన్న పెద్ద మనసుకి జిందాబాద్ అని అరవగానే లచ్చు ఘాటుగా సమాధానం ఇస్తూ, ఆపండయ్యా మీ గొడవ, ఎందుకా పెద్ద మనసు, 4 గీసుకోవడానికా అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. దాంతో శ్రీనన్న ముఖం చిన్నపుచ్చుకొని, అవి కూడా వద్దా, సరే మీ ఇష్టం, డబ్బులు తీసుకోకపోయినా మీ ఓట్లు మాత్రం నాకే వేయండి అని చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీనన్న చేతులు జోడించి ఓట్లు అడిగి వెళ్తుండగా ఆయన చేతి మణికట్టుపై స్పష్టంగా ఉన్న పంటిఘాటును లచ్చు గమనిస్తుంది. వెంటనే లచ్చు శ్రీనన్నను ఆపి, ఆగు సారు, నీ చేతి మీద ఆ ఘాటేంటి అని నిలదీస్తుంది. దాంతో శ్రీనన్న ఒక్కసారిగా కంగారు పడి చేతిని దాటేస్తూ, ఘాట్లేవి లేవు అని అబద్ధం ఆడుతూ ఉంటాడు. కానీ లచ్చు వదలకుండా, ఆ చేతుకున్న పంటిఘాటు నా కంటితో నేను చూశాను, మీ సారు చేతిని ఎవరికో కొరికేసినట్టు ఉన్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. లచ్చు మాటలకు అలివేలు కూడా, చూపించండి సారు, ఏది కరిచిందో తెలిస్తే విషం ఎక్కకుండా మా అలివేలు చేప నూనె రాస్తుంది, చూపించండి అని అడుగుతూ ఉంటుంది. లచ్చు మరింత రెచ్చిపోయి, చెప్పండి సారు, కరిచింది జంతువా మనిషా అని నిలదీయగా శ్రీనన్న బెత్తరపోయి, మనిషేంటి, మనుషులెవరైనా కొరుకుతారా, మా ఇంట్లో కుక్క కరిచిందిలే అని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుక్క అయితే చేప నూనె ఇంకా మంచిది, పోయి తీసుకురా అలివేలు అని లచ్చు అనగానే శ్రీనన్న భయపడి, చేప నూనె ఏమీ వద్దు కానీ నేను పట్టణంలో డాక్టర్ చూపించుకున్నాను, మందులు ఇచ్చారులే, మీ ఓట్లు మాత్రం నాకే ఇయ్యాలి అని హడావుడిగా అక్కడి నుండి అంచెలతో కలిసి జారుకుంటూ ఉంటాడు. శ్రీనన్న వెళ్ళిపోయాక లచ్చు అనుమానంగా, ఎవరో దానికేళ్ళు ఉంటాడు, గట్టిగా కొరికేసినట్టుంది అని అనడంతో అలివేలు ఆ ఘాటు గురించి తీవ్ర ఆలోచనలో పడుతుంది. మరోవైపు బ్యూటీ పార్లర్లో లేడీ కస్టమర్ దివ్యాంకకు పెడిక్యూర్, మ్యానిక్యూర్ సర్వీసులు జరుగుతూ ఉంటాయి. బయట నడుస్తూ సహస్ర తీవ్ర టెన్షన్తో రగిలిపోతూ ఉంటుంది. ఆ దివ్యాంక గారికి సర్వీస్ ఎలా చేస్తున్నారో ఏంటో, ఆవిడ కానీ సాటిస్ఫైడ్ అవ్వకపోతే మా పార్లర్ బోర్డు ఈ బోర్డర్లో కూడా కనిపించదు, అమ్మో దేవుడా అంటూ తనలో తానే భయపడుతూ ప్రార్థిస్తూ ఉంటుంది. లోపల స్టాఫ్ ఆమెకు ఐబ్రో థ్రెడ్డింగ్ చేయడానికి సిద్ధమై, మేడం ఐబ్రో థ్రెడ్డింగ్ చేస్తాను, ప్లీజ్ మీ గాగుల్స్ తీస్తారా అని రిక్వెస్ట్ చేయడంతో ఆమె తన కళ్ళజోడు తీస్తుంది. స్టాఫ్ ఎంతో భయపడుతూ జాగ్రత్తగా ఆమెకు థ్రెడ్డింగ్ సర్వీస్ చేస్తుండగా పార్లర్ స్టాఫ్ చేతి పొరపాటున వల్ల దివ్యాంక కనుబొమ్మ మధ్యలో కట్ అయిపోతుంది.
దివ్యాంక కళ్ళు మూసుకొని ఉండడంతో ఆ విషయాన్ని ఆమె వెంటనే గమనించదు. కానీ తప్పు జరిగిపోయిందని గ్రహించిన ఆ స్టాఫ్ అమ్మాయి భయంతో వణికిపోతూ పక్కనున్న వారితో చెప్పి వెంటనే బయట ఉన్న సహస్ర వద్దకు పరుగు తీస్తుంది. సహస్ర దగ్గరికి వచ్చిన స్టాఫ్ అమ్మాయి, మేడం, పెద్ద మిస్టేక్ జరిగిపోయింది అని చెప్తూ ఉంటుంది. సహస్ర కంగారుగా ఏం జరిగింది అని అడుగుతుంటే, ఐబ్రో థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఆవిడ ఐబ్రో కట్ అయిపోయింది మేడం అని చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే సహస్ర ఒక్కసారిగా షాకు గురై గుండెలు బాదుకుంటూ ఉంటుంది. వాట్? ఐబ్రో కట్ అయిందా? అయిపోయింది. ఈరోజు తుఫాన్ వచ్చేస్తుంది. నా బ్యూటీ పార్లర్ శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది అంటూ తీవ్ర భయాందోళనతో రగిలిపోతూ ఉంటుంది. సహస్ర భయంగా లోపలికి వెళ్ళి, సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ, మీరు ఒక్కసారి అద్దంలో ఐబ్రోస్ చెక్ చేసుకోండి అని వణుకుతూ ఉంటుంది. దివ్యాంక మాస్క్ తీసి అద్దంలో తన కనుబొమ్మపై ఉన్న కట్ మార్కును చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆగ్రహంతో లేచి నిలబడి, హౌ డేర్ యూ కట్ మై ఐబ్రో అంటూ గర్జిస్తూ ఉంటుంది. స్టాఫ్ అమ్మాయి చేతులు జోడించి క్షమించండి మేడం అని ఏడుస్తూ ఉంటే దివ్యాంక తనదైన స్టైల్లో క్లాస్ పీకుతూ ఉంటుంది. తప్పు చేశావని గిల్ట్తో సారీ చెప్తున్నావా, లేక నా కోపం నుంచి బ్రతకడానికి ఎక్స్క్యూజ్ అడుగుతున్నావా అని నిలదీస్తూ ఉంటుంది. సహస్ర భయపడుతూనే, కావాలని చేసింది కాదు మేడం, కానీ ఈ మచ్చ వల్ల మీ లుక్ పాడవుతుందేమో, లోపంలా కనిపిస్తుందేమో అని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు దివ్యాంక ఊహించని విధంగా స్పందిస్తూ ఒక అద్భుతమైన ఫిలాసఫీ చెప్తూ ఉంటుంది. కావాలని చేస్తే తప్పు అంటారు, ఎక్స్క్యూజ్ అడగాలి. ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్క్యూజ్. పుట్టిన ప్రతి మనిషికి ఒంటి మీదో జీవితంలోనూ ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని భూతద్దంలో చూపిస్తూ రిజెక్ట్ చేయడం వేస్ట్. ఎదుటివారి మైనస్ను కూడా యాక్సెప్ట్ చేయడం వారి లైఫ్కి ప్లాట్ఫామ్ ఇవ్వాలి. అలా తొక్కేసే ఆలోచన ఉంటే మనిషికి డెడ్ బాడీ పెద్ద తేడా ఉండదు. ఆ తర్వాత అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ, ఈ మార్క్ వల్ల దివ్యాంక వాల్యూ ఏం తగ్గదు, పైగా ఈ కట్ నాకు చాలా బాగా నచ్చింది, దిస్ ఈజ్ మై న్యూ యూనిక్ స్టైల్, ఐ జస్ట్ లవ్డ్ దిస్ మార్క్ అంటూ సర్వీస్ నచ్చిందని కితాబిస్తూ ఉంటుంది. దివ్యాంక చప్పట్లు కొడుతూ స్టైలిష్గా గాగుల్స్ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సహస్ర మరియు స్టాఫ్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ఐబ్రో కట్ మార్క్ను తన కొత్త స్టైల్గా స్వీకరించిన దివ్యాంక వెళ్తూ సహస్రతో, బై ది బై, గుడ్ సర్వీస్, కీప్ ఇట్ అప్, ఇవాల్టి నుంచి మీ పార్లర్కి మార్కెట్లో సరికొత్త బ్రాండ్ వస్తుంది అని ప్రశంసించి వెళ్ళిపోతుంది. దివ్యాంక వెళ్ళిన తర్వాత సహస్ర తనలో తాను వింతగా అనుకుంటూ ఉంటుంది. ఇదేం టిపికల్ క్యారెక్టరా బాబు, ఇప్పటి వరకు విలన్ లాంటి డెడ్లీ యాటిట్యూడ్ చూపించి సడన్గా హీరోలో మోరల్ క్లాస్ పీకి వెళ్తుంది అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. మరోవైపు దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ అథారిటీ ట్రాన్స్ఫర్ ఈవెంట్ వేదిక అద్భుతంగా వేలాది మంది అతిథులతో అట్టహాసంగా ముస్తాబైంది. అక్కడికి వచ్చిన హాస్పిటల్ మయం ఆ గ్రాండ్నెస్ చూసి నోరెలు పెడతా ఉంటాడు. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈవెంట్ దివ్యంగానే ఉంది. అథారిటీ ట్రాన్స్ఫర్ ఈవెంట్కే లక్షలు తగిలేస్తున్నారంటే వీళ్ళింట్లో పెళ్ళైతే నాసా వాళ్ళు రాకెట్లు కాలుస్తారేమో, అందుకే అంటారు డబ్బున్నోడికి డబ్బు విలువే తెలియదని అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఎండి చైర్మన్ మిస్టర్ జీడిపి రావు గారు ఎంతో దర్జాగా ఆడిటోరియంలోకి అడుగు పెడతా ఉంటారు. అతిథులంతా చప్పట్లతో ఆయనకు ఘనస్వాగతం పలుకుతారు. జీడిపి రావు గారు స్టేజ్ పైకి వెళ్ళి మైక్ అందుకొని మాట్లాడటానికి సిద్ధమవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బ్యాక్గ్రౌండ్లో విలన్ బంగారు పన్ను ఉన్న వ్యక్తి ఫోన్లో నవ్వుతూ ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటాడు. ఈ ఈవెంట్లో హాస్పిటల్ అథారిటీ ట్రాన్స్ఫర్లో ఏదో పెద్ద కుట్ర జరిగిపోతుందని అతని నవ్వు స్పష్టం చేస్తూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అలివేణి ఆణిముత్యం నేటి ఎపిసోడ్ రివ్యూ. మరి దివ్యాంక డాక్టర్ దేవుల కలయిక సీరియల్ను ఎలాంటి మలుపు తిప్పుతుంది, అలాగే అలివేలు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే టాక్స్.